ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం దౌలాపూర్ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న స్కూల్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 104 స్కూళ్లను నెలకొల్పడం జరుగుతుందన్నారు. విద్యార్థుల రేపటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ చేస్తూ భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే విధంగా పేరు ప్రఖ్యాతులు తేవడమే లక్ష్యంగా ఈ పాఠశాలను నెలకొల్పడం జరుగుతుందన్నారు. ఈరోజు దేశం అంతా గర్వించేటువంటి అద్భుతమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి వాళ్ళ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటువంటి ఈ స్కూల్స్ ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ ని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకున్నాం. ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్ గా, అంటే ప్రపంచంతో పోటీ పట్టడమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్ లో ఈ స్కూల్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే